మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ కాలనీలో గత ఏడాది నుంచే ఉంటున్నారు. అయితే కొంతకాలం తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిన ఆ జంట తిరిగి నెల క్రితమే అదే ఇంట్లోకి అద్దెకు దిగారు. ఇంతలోనే మహేందర్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య స్వాతిని చంపి కాళ్ళు చేతులు తల మొండెం వేరు చేశాడు భర్త మహేందర్ రెడ్డి. అనంతరం ఆ శరీర భాగాల్ని వేరు చేసి కవర్లో వేశాడు భర్త. అయితే స్వాతి గర్భవతి అయినట్టు సమాచారం. స్వాతి బంధువిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మరోవైపు స్వాతి తల్లి స్వరూప తన బిడ్డని మహేందర్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు అక్క కలిసే హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. స్వాతికి మాయ మాటలు చెప్పి ప్రేమ వివాహం చేసుకున్నాడని, తమకి తెలియకుండానే స్వాతిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకుని వచ్చారని అంటోంది. అయితే పెళ్లైన దగ్గర నుంచి కూడా దొంగచాటుగా ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడేదని, తాము ఫోన్ చేసిన మహేందర్ రెడ్డి తమ ఫోన్ కలవకుండా పెట్టినట్టు స్వాతి తల్లి స్వరూప ఆరోపించింది. తన కూతుర్ని చంపిన మహేందర్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల్ని కఠినంగా శిక్షించాలంటూ స్వాతి తల్లి స్వరూప డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇంటి పక్కోడే ఎత్తుకొని పోయిండు. ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అక్క పోయి పెళ్లి చేసుకొచ్చిండు సారు. పెళ్లి చేసుకొచ్చినాక పిల్లను ఇక తోలుకొని పోయిండు. మాతో మాట్లాడలేడు ఇన్ని రోజులు. ఒక్క మాట గిట్లే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతుండే. అమ్మ మంచిగున్నావా అంటే మంచిగున్నావా అని, అంతే. అంతకు మిగతాది ఇంకేం మాట్లాడలేదు సార్. నా బిడ్డ మంచిగుండు, మా దాంట్లోకి వెళ్ళిపోయినా వాళ్ళ తాన మంచిగుండు, మమ్మల్ని నిడిచి అయినా మంచిగుండు, కడుపుతో ఉన్నావని చెప్పిన. తన ఫోన్లో కూడా ఫోన్ అది కల్వకుట్ట పెట్టిండు సారు. నేను ఫోన్ చేస్తే కలవది, నేను ఫోన్ చేస్తే కల్వకుట్ట పెట్టిండు. లేవలేడా సాతి ఫోన్ చేస్తున్నావు అంటే లేవలేడమ్మా, పనుకోడు వాడు, పనుకోడు, ఏం చెయ్యడు, ఉన్నాడు ఇంట్లోనే. అంటే ఏం తిన్నావు అంటే కింద ఆమె దగ్గర పోయి బొండలు అడుకొచ్చుకొని తిన్నా అని, మనకి గింతుంచుకొని అని అన్నా సార్. ఇక అంతే పగడ దాకా మెసేజ్ పెట్టిందంట సార్. ఫోన్ లో చూస్తుంది కదా చూడుండి, నాకైతే తెలియదు. తల్లి తండ్రి వాళ్ళ అన్న వాళ్ళ అక్క పోయి దొంగతనంగా మాకు తెలియకుండా పెళ్లి చేసుకొచ్చిండు సార్. పెళ్లి చేసుకొచ్చిండు. వాళ్ళ ఇంట్లోకి పిలుచుకొని ఆ పిల్లకి అన్ని నేర్పిండ్రు. నేను అడిగిన మందిని తిడతాగా సార్, ఈడ మందిని తిట్టక అమ్మ వాళ్ళ నాయననే నేర్పిండ్రు నాకు. తోలుకపోయిండ్రు, ఇక పెళ్లి చేసిండ్రు. ఫోటోలు కూడా చూడండి, ఇప్పుడు ఫోటోలు పంపించింది సార్. ఫోన్లో కూడా ఉన్నాయి. వాళ్ళ అత్త వాళ్ళ మామ మరిది అక్క వీళ్ళు ఆడు సంపుతాం అన్నారు. చంపే తీరు సార్. నేను అనంగిన్నా, నేను ఇప్పుడు చూపిస్తా వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తా ఎట్లా చేసుకొచ్చిండ్రో. అన్ని గట్ట నిలదీయపోయిండ్రంటే ఇది ఒకటి ఏదో ఒకటి కావాలి సార్. వాళ్ళని మాత్రం చంపిస్తాను. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యని కడతేర్చాడు ఓ కసాయి భర్త. బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, అసలు ఎందుకంత కసాయిగా ముక్కలు ముక్కలుగా చేసి నరకాల్సినంత అవసరం ఏమొచ్చింది? వారి మధ్య విభేదాలు ఏమన్నా ఉన్నాయా? ఏం జరిగింది? ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో మరొక దారుణం చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కట్టుకున్న భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఒక హంతకుడు. దీనికి సంబంధించి కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఇటు మహేందర్ అటు జ్యోతి కూడా గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. మేడిపల్లి పిఎస్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో వీళ్ళంతా నివాసం ఉంటారు. సరిగ్గా ఏడాది క్రితము ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్రాంతం నుంచి కూడా ఉండి తిరిగి మరొక నెల రోజుల క్రితమే కూడా ఈ ఇద్దరు దంపతులు కూడా ఇంట్లో దిగినట్లుగా తెలుస్తుంది. వృత్తిరీత్యా మహేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వికారాబాద్ కు ఒకే ప్రాంతానికి సంబంధించిన మహేందర్ రెడ్డి జ్యోతి ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇంత అల్లారు ముద్దుగా ఉంటున్న ఇద్దరికి సంబంధించి కూడా అత్యంత కిరాతకంగా జ్యోతిని హతమార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆలస్యంగా వెలుగు చూసినట్టుగా
చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోవడం. ఆ తర్వాత మహేందర్ రెడ్డి ఇటు మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జ్యోతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పడంతో కూడా విషయం బయటకు వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే జ్యోతి బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. ఇక జ్యోతిని అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి ఊసిలో వేసినట్టుగా తెలుస్తుంది. ఇక తల, మొండెం, చేతులు భాగాలని వేరు చేసి కాళ్ళను కూడా మూసీలో పడవేసే ప్రయత్నం చేశాడు. కానీ మొండెం, తల భాగాలకు సంబంధించి కూడా మూసీలో వేసేందుకు అతడికి కుదరకపోవడంతో ఇంట్లో వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఎటకేలకు ఇటు జ్యోతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా ఇటు మొండెంతో పాటు మిగతా భాగాలను కూడా స్వాధీనం చేసుకుని తెలిసి మిగతా భాగాలను ఇటు ప్రతాప సింగారంలోని మూసి పరిసర ప్రాంతాల్లో కూడా వదిలేసినట్టుగా నిందితుడు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం అతడు ఇంటి వద్ద నుంచి ఆ నిందితుడిని ప్రతాప సింగారం వైపు ఎక్కడైతే జ్యోతిని అత్యంత కిరాతకంగా హతమార్చి ఆ కాళ్ళు, వేళ్లు, చేతులకు సంబంధించి కూడా ఎక్కడైతే పడవేశాడో ప్రతాప సింగారం మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ఆ విడి భాగాలను కలెక్ట్ చేసేందుకు పోలీసులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు హైదరాబాద్ నగరంలో హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక భారీని అత్యంత కిరాతకంగా హతమార్చి ముక్కలు చేసి పొడి చేసిన ఘటన మర్చిపోక ముందుకే మేడిపల్లి పేస్లో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మహేందర్ ప్రేమ వివాహం చేసుకున్న జ్యోతిని ఎందుకింత కిరాతకంగా హతమార్చిన పరిస్థితి ఏర్పడింది. ఇక జ్యోతి కూడా 4 ఏళ్ల గర్భవతిగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడికి 20 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి వీరి మధ్య ఏం జరిగింది ఏంటన్న కోణంలో ప్రసారానికి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ధనలక్ష్మి, వివాహం చేసుకొని కూడా కొద్ది రోజులే అవుతోంది, దట్టు ఆమె గర్భవతి కూడా అని చెప్తున్నారు. మరోపక్క ఈ మర్డర్లో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని స్వాతి తల్లి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగి ఉండొచ్చు అని స్థానికంగా ఉండే వాళ్ళ ద్వారా కూడా ఏమైనా తెలిసిందా? ఇప్పటివరకు పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం ఏంటి? ధనలక్ష్మి, మీరు చెబుతున్నట్లు కూడా ఈ హత్యకు సంబంధించి కూడా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్ చెల్లితో కలిసి జ్యోతిని అత్యంత కిరాతకంగా హతమార్చారంటూ కూడా జ్యోతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకుముందు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఏడాది క్రితం ఎక్కడైతే బాలాజీ హిల్స్ లో ఉంటున్న నివాసంలోనూ కూడా వారు ఉండి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టు తెలిసింది. 20 రోజుల క్రితమే తిరిగి ఎక్కడైతే అద్దెకు అదే ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇటు మహేందర్ రెడ్డి జ్యోతి మధ్య ఏమన్నా వివాదాలు తలెత్తాయా, కుటుంబ సమస్యలు ఏమైనా తలెత్తాయా, ఇంత దారుణంగా పాశవికంగా హత్య చేయడానికి కారణాలైన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి కేవలం మహేందర్ రెడ్డి ఒక్కడే ఈ స్వాతిని అత్యంత దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడా, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా స్వాతి అలియా జ్యోతిని చంపేందుకు సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామునే ఇటు మొండెంతో పాటు తల భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిగతా భాగాలను ఎందుకంటే ఒక మనిషిని అత్యంత పాశవికంగా హత్య చేసిన సందర్భం కావచ్చు, ముక్కలు చేశాడు కాబట్టి అంత పదునైన పరికరాలను ఏం ఉపయోగించాడన్న కూడా కోణంలో పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారము ఇప్పుడు బాధితులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటున్నారో అక్కడ నుంచి కూడా ప్రతాప సింగారానికి కూతవెట్టు దూరంలో ఉంటుంది కాబట్టి కాళ్ళు, వేళ్లు, మొండె సంబంధించిన ప్రాంతాలను మూసీలోని ఎక్కడ పడేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని నేరుగా తీసుకెళ్లి ఆ కాళ్ళు, వేళ్ల భాగాలను ఎక్కడ పడేశాడో వాటిని రీకలెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మహేందర్ రెడ్డి ఒక్కడే అత్యంత కిరాతకంగా జ్యోతిని హతమార్చాడా, లేకపోతే జ్యోతిని హతమార్చేందుకు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా సహకరించారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మొండెంతో పాటు కొన్ని భాగాలను కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసుకుని మాస్టర్కి తరలించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మహేందర్ రెడ్డి స్వాతిని అత్యంత కిరాతకంగా హతమార్చడానికి దారితీసిన కారణాల మీద కూడా పోలీసులు కూపీ లాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, కిరణ్, అసలు ఈ మర్డర్ ఎప్పుడు జరిగింది? అంటే విడి భాగాలన్నీ కూడా కట్ చేసి ఆ బాడీ పార్ట్ని కూడా మూసీలో పడేసిన తర్వాత కూడా ఆమె సూసైడ్ చేసుకుంది అని ఏ విధంగా చెప్పగలిగారు స్వాతి తల్లికి?
మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్న రాత్రి మహేందర్ రెడ్డి స్వాతి కుటుంబ సభ్యులకు అటు స్వాతి సూసైడ్ చేసుకుందని కూడా బంధువులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు ఉదయం అర్ధరాత్రి ప్రాంతంలో కూడా పోలీసులు ఇటు స్వాతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్ రెడ్డి అటు స్వాతి ఉంటున్న నివాసానికి వెళ్లడం జరిగింది. అక్కడ మొండెంతో పాటు తల భాగాలను గుర్తించారు. అవి కూడా పూర్తిగా ముక్కలు ముక్కలుగా చేసి అటు కవర్లో పాలిథిన్ కవర్లో కట్టేసి కూడా వాటిని పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కాళ్ళు వేలిన భాగాలు మాత్రమే వాటిని తీసుకెళ్లే ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు ఉంటున్న నివాస పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ప్రజలంతా ఎప్పుడు నిత్యం తిరుగుతూ ఉంటారు కాబట్టి వాటిని తీసుకెళ్లే పరిస్థితి రానట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేవలం కాళ్ళు వేళ్ళు మిగతా భాగాలను మాత్రమే ముక్కలు ముక్కలుగా కట్ చేసి అటు సంచిలో కట్టేసి కూడా మూసి పడేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక ఇటు మొండెంతో పాటు మిగతా భాగాలు తీసుకెళ్లడం కొంత కష్టతరంగా మారడంతో వాటిని అక్కడే వదిలేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఒక కట్టు కథగా, ఎందుకంటే అత్యంత కిరాతకంగా ఈ హత్య చేశాడు కాబట్టి ఈ హత్యకి పరికరాలు ఉపయోగించాడా ఏంటన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు. ప్రస్తుతానికైతే బాధితులు నివాసం ఉంటున్న ప్రాంతానికి ఇల్లును కూడా పూర్తిగా అన్వేషించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని విడి భాగాలను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతాల్లో వచ్చి కూడా ఇటు ఆ ఇంట్లో జ్యోతి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన తలతో పాటు మొండెం ఇతర భాగాలను కూడా సీల్డ్ కవర్లో తీసుకెళ్లినట్టుగా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంత పాశవికంగా అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి హతమార్చడానికి దారితీసిన కారణాల మీద కూడా అన్వేషిస్తున్నారు. ఇక స్వాతిని అత్యంత దారుణంగా హతమార్చడానికి ఉపయోగించిన పదునైన ఆయుధాలు ఏంటి, వాటిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నాడు ఏంటి, ఈ అంతే హత్యకు ముందుగా ఆమెను ఏ విధంగా చంపాడు, ఆ తర్వాత ముక్కలు ఏ విధంగా చేశాడన్న సమాచారాన్ని కూడా చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో నిందితున్నాడు కాబట్టి పూర్తిగా కొంత ఇప్పుడు విడి భాగాలను కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే తల మొండెంతో పాటు మిగతా భాగాలను కలెక్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి. థాంక్యూ కిరణ్.